అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా క్యారెట్తోని, క్యారెట్ హల్వా అండి. ముందుగా క్యారెట్ని అయితే ఇలా సన్నగా తురిమేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం అంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయినాక వేరొక బౌల్లోకి తీసేసుకొని అందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను. వేసుకొని అది కరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, మంచిగా కలుపుకుంటూ. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోని ముందుగా పాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ అలా సరిపోతాయి, చూసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. తర్వాత ఈ పాలలో క్యారెట్ అంతా ఉడికి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. నాకు సరిపోతే ఇంకొన్ని పాలు అయితే వేసుకున్నాను. ఇలా దగ్గర పడ్డ తర్వాత పాలన్నీ పీల్చుకొని క్యారెట్ మెత్తగా ఉడుకుంటుంది. తర్వాత షుగర్ వేసుకుంటున్నాను 1/2 కప్పు. 1 కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే 1/2 కప్పు సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం దగ్గర పడింది కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. దీంట్లో లాస్ట్గా యాలకుల పొడి కొంచెం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఫుడ్ కలర్ కూడా ఆరెంజ్ ఉంటే అది కొంచెం అంత వేసుకుంటున్నాను. ఇలా ఆ పాల తడి అంతా పోయే వరకు వేయించుకొని లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని మంచిగా ఇలా సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే.